ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. తెలంగాణలో కొత్త లొల్లి మొదలైంది. అన్నపూర్ణ క్యాంటీన్ల పేరును మార్చాలి అన్న రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు ధర్నాకు పిలుపునిచ్చింది. అన్నపూర్ణ క్యాంటీన్ పేరు మార్చాలి అని అనుకుంటే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి మెజార్టీ సభ్యుల ఆమోదం మేరకు నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. అన్నపూర్ణ క్యాంటీన్లు హైదరాబాద్ మహానగరంలో ఎంతో మంది పేదల ఆకలి తీరుస్తున్న క్యాంటీన్లు ఇవి. రోజువారీ కూలీలు, విద్యార్థులు, గిగ్ వర్కర్లు, పేదలు ఇలా ఎంతో మంది 5 రూపాయలకే ఇక్కడ భోజనం చేస్తారు. 5 రూపాయలకే మంచి భోజనం దొరుకుతుందనే సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు చాలా మంది. ఇప్పుడు ఈ క్యాంటీన్ల పేరు మారబోతోంది. అన్నపూర్ణ క్యాంటీన్లు ఇకపై కొత్త పేరుతో కనిపించబోతున్నాయి. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ క్యాంటీన్ల పేరును ఇకపై ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చనున్నారు. ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. హైదరాబాద్లో అన్నపూర్ణ క్యాంటీన్ పేరు మార్పుపై జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో నిర్ణయానికి వ్యతిరేకంగా ధర్నాకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, కార్యకర్తలు జీహెచ్ఎంసీ ఆఫీస్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకుని ధర్నాకు దిగారు. దీంతో జీహెచ్ఎంసీ ఆఫీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నిరసనల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆఫీసులోకి బీఆర్ఎస్ కార్యకర్తలకు అనుమతి నిరాకరించడంతో వారికి పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అనంతరం ఆఫీస్ గేట్లకు తాళం వేసి కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ఎదుట బీఆర్ఎస్ కార్యకర్తలు, కార్పొరేటర్లు నిరసన ప్రదర్శన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న మొన్న ఒక నిర్ణయం తీసుకుంది. ఒక్క కౌంటర్ పెంచలే, 150 కౌంటర్లుంటే క్యాంటీన్లుంటే దాంట్లో 20 బంద్ అయినాయి, 20 క్లోజ్ అయినాయి. దాని గురించి దిక్కు లేదు. ఈరోజు ఇందిరమ్మ పేరు పెడతామని చెప్పి ఏం ఉద్ధరించారని ఇందిరమ్మ పేరు పెడతారు? మీరేమన్నా క్వాలిటీ చెక్ చేస్తలేరు, దాని క్వాంటిటీ చెక్ చేస్తలేరు, విస్తరించాలనేటువంటి ప్రయత్నం జరుగుతలేదు. ఒకవేళ మీరు ఏదైనా పేరు మార్చాలనే నిర్ణయం ఇట్లా చేయాలనుకుంటే కౌన్సిల్ ఏర్పాటు చేయండి. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు ఎంతో మంది వస్తుంటారని, అలాంటి వారికి కడుపు నిండా అన్నం పెట్టాలని అన్నపూర్ణ క్యాంటీన్ల పథకాన్ని కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రారంభించారని, అలాంటి పథకం పేరు మార్చడం కరెక్ట్ కాదన్నారు తలసాని. కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని, 6 గ్యారంటీలకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చని, అన్నపూర్ణ పేరు మార్పు మాత్రం మంచి పద్ధతి కాదన్నారు. తిమ్మిని బమ్మిని చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటని, పేరు మార్పు వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.